భూమి మధ్య భాగంలోకి స్వాగతం. మొదటి భాగం. ఈ రంధ్రం చాలా లోతుగా ఉంది. ఈ దారిలో వెళ్తే భూమి మధ్య భాగానికి చేరుకోవచ్చు అనుకుంటాను. ఏంటి నిజంగానా? నాకు తెలిసినంత వరకు ఇది భూమి కింద ఉండే మనుషులు తవ్విన స్వరంగ మార్గం. భూమి కింద మనుషులా? అవును, నిజమే. భూమి మీద మనుషులు ఏం చేస్తున్నారో తెలుసుకోవడానికి ఇలా చేస్తుంటారు. భూమి కింద మనుషులా? నువ్వు భలే ఆలోచిస్తున్నావు నోబితా. నీ ఆలోచనలు భలే తమాషాగా ఉన్నాయి. పో, ఇందులో తమాషా ఏముంది సునియో? ఇలా చూడు, భూమి మధ్య భాగంలో ఉష్ణోగ్రత తీవ్రంగా ఉంటుంది. అంత మాత్రాన భూమి కింద మనుషులు లేరని అర్థమేం కాదు. వాళ్ళు దాన్ని అధిగమించడానికి ఏదో ఒకటి చేసే ఉంటారు. సరే గాని నీకొక ముఖ్యమైన విషయం చెప్తాను, ఉండు. ఇదొక పాడుబడిన బావి, తెలిసిందా? నిజంగానా? అవును, నిజమే. మా నాన్నగారే నాతో చెప్పారు. మీ స్కూల్ వెనుకున్న కొండ మీద ఒక పాడుబడిన బావి ఉంది, జాగ్రత్త అని చెప్పారు. ఓ అలాగా, అదన్నమాట విషయం. నువ్వు తన మాటలేం పట్టించుకోకు. ఏదో ఒకటి బాగుతూ ఉంటాడు. భూమి కింద మనుషులా? నువ్వింత విచిత్రంగా ఎలా ఆలోచించగలుగుతున్నావు? డోరేమో నువ్వు కూడానా? సరేలే సరేలే, అందరూ కలిసి నన్ను బాగా ఆట పట్టిస్తున్నారు. అన్నిటికీ తెగ బాధపడిపోతూ ఉంటావు. నేనేదో ఒకటి చెయ్యాలి. డైవర్జెంట్ వ్యూ క్లబ్ మెంబర్స్ బ్యాడ్జ్ అండ్ మైక్రోఫోన్. డైవర్జెంట్ వ్యూ క్లబ్బా? డైవర్జెంట్ వ్యూ అంటే ఇతరుల కన్నా విభిన్నంగా ఆలోచించడం అన్నమాట. ఈ ప్రపంచంలో రకరకాల ఆలోచనలు కలిగిన వారుంటారు. దీన్ని తగిలించుకుంటే నీ ఆలోచనలని పంచుకోవచ్చు. రకరకాల ఆలోచనలా? ఆ గ్రూప్ లో నువ్వు మెంబర్ అవ్వచ్చు. ఉదాహరణకి భూమి గుండ్రంగా ఉంటుంది, సూర్యుడు చుట్టూ తిరుగుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. నీకు కూడా తెలిసి ఉంటుంది నోబితా. నీకు కూడా తెలిసే ఉంటుంది నోబితా అని అంటున్నావే. కానీ ప్రాచీన కాలంలో భూమి చదరముగా విశ్వం మధ్య ఉండేదని, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు భూమి చుట్టూ తిరుగుతూ ఉండేవని నమ్మేవారు. దీనినే టాలమెటిక్ సిద్ధాంతం అని అంటారు. భూమి చదరంగా ఉంటుందని అనుకునేవారా? వింతగా ఉంది. ఇప్పుడు ఆ సిద్ధాంతమే డైవర్జెంట్ వ్యూ. ఇదొక విభిన్నమైన ఆలోచన. దీని గురించి మైక్రోఫోన్ లో చెప్తాను. టాలమెటిక్ సిద్ధాంతం సరైనది. ఏమీ జరగడం లేదే. ముందు ఈ బ్యాడ్జిని పెట్టుకో. ఇలాగా? నేను కూడా పెట్టుకుంటాను. ప్రపంచ అంచుల వరకు వెళ్దాం. ప్రపంచం అంచులకా? భలే, ఇది నిజంగానే ప్రపంచం అంచులేనా? ఈ బ్యాడ్జ్ ని తగిలించుకున్న డైవర్జెంట్ వ్యూ క్లబ్ మెంబర్స్ కి ఈ సిద్ధాంతం నిజమవుతుంది. భలే అద్భుతంగా ఉంది. ఆ ఓడ కింద పడేలా ఉంది. నువ్వేం దిగులు పడకు, మిగతా వాళ్ళకి అది మామూలు ప్రపంచమే. ఇప్పుడు ఆ బ్యాడ్జ్ తీసి చూడు. అరే, ఇది మామూలు సముద్రంలా ఉందే. నువ్వు ఆ బ్యాడ్జ్ ని పెట్టుకున్నంత వరకే ఆ క్లబ్ మెంబర్ వి, సరేనా? భలే ఆసక్తికరంగా ఉంది. మనం వేరేదైనా ప్రయత్నిద్దామా? చెప్పు. అలాగే, ఇప్పుడు దేన్ని ఎంచుకుంటావు? ఉపాయం ఒకసారి వాడిస్తానుండు. చంద్రమండలంలో కుందేళ్ల కదా, నిజం. భలే భలే, రైస్ కేకుల్ని తయారు చేస్తున్నాయి. ఏ కుందేలు, నాకు ఒక కేక్ ఇస్తావా? మీకు ధన్యవాదాలు. తర్వాత ఏ ప్రపంచంలోకి వెళ్ళాలబ్బా? నువ్వు కాస్త తింటావా డోరేమోన్? చాలా రుచిగా ఉంది. ఇదిగో ఇదిగో. అవును, అద్భుతంగా ఉన్నాయి. నిజమే కదా? ఇక చాలా ఆపుతావా? ఈ డైవర్జెంట్ వ్యూ క్లబ్ మెంబర్స్ బ్యాచ్ ని ఎందుకు బయటికి తీసానో తెలుసా? మళ్ళీ ఆ విషయం ఎందుకు? సోనియా నిన్ను ఎగతాళి చేశాడని నాతో చెప్పి బాధపడ్డావు కదా? అవును, నిజమే. భూమి కింద ప్రజలే లేరని నాన్న మాట్లాడినాడు కదా. ఇంకో సిద్ధాంతం ఒకటి ఉంది, దాని పేరు మాయా భూమి సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ప్రకారం భూమి పల్లంగా ఉంటుందని ఎన్నో కథలు చెప్పుకుంటారు. భూమి అడుగుల మనుషులు ఉన్నారు. అవును, ఉన్నారు. సరిగ్గా చెప్పారు. ప్రవేశ ద్వారం ఉత్తర ధ్రువంలో కాదు, కొండ మీద ఉంది. కాదు, దక్షిణ ధ్రువంలో ఉంది. కొంతమంది ఆ సిద్ధాంతాన్ని నమ్మి బాగా చదివారు కూడా. అలా అయితే భూమి కింద మనుషులు ఖచ్చితంగా ఉండే ఉంటారు. సరిగ్గా చెప్పావు. అయితే సరే, మాయా భూమి సిద్ధాంతం నిజం.
మనం దాన్ని నమ్ముదాం. ఈ రంధ్రమే ప్రవేశ ద్వారం. అవును, నేను నమ్ముతున్నాను. ఇదిగో ఆ rope. ఇప్పుడు చూడు, ఇది గాల్లో ఇలా వేలాడుతుంది. సరేనా? గట్టిగా ఉంది. సరే పద వెళ్దాం. వామ్మో, నా నడు విరిగిపోయింది. నీకేం కాలేదు కదా? ఏం కాలేదు, కానీ ఇక్కడ చీకటిగా ఉంది. ఆర్టిఫిషియల్ సన్లైట్. చూసావా, ఇదే భూమి అడుగున దేశం. అద్భుతంగా ఉంది. నాకు ఇది సునియోకి కూడా చూపించాలని ఉంది.